హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొనగంటి మెంతం కూర ఫ్రై చేస్తున్నానమ్మా. ఇదిగో అన్ని కడిగి ఉప్పులో నానబెట్టి కడిగి సన్నగా ఇట్లా కోసుకొని పెట్టుకున్నాను. ఇందులోనే మెంతం కూడా కలిపేసినాను. 6 కట్టలేమో పొనగంటి కూర తీసుకున్నానమ్మా. ఒక పెద్ద కట్ట మెంతం కూర. సరేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, నూనె, ఉప్పు, కొద్దిగా ఒక చిన్న బౌల్ నిండా పెసరపప్పు తీసుకున్నానమ్మా. 1 గంట పాటు నానబెట్టాను. ఇది కూడా వేస్తున్నాను. సరేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను, స్టవ్ ఆన్ చేశానమ్మా. ఇప్పుడు నూనె పోస్తున్నానమ్మా. కొద్దిగా ఎక్కువనే పోయాలి నూనె. 4 స్పూన్స్ పోసుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రై కదమ్మా. నూనె కాగని ఆవాలు వేసుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినపప్పు 1 స్పూన్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. మిరపకాయలు వేసుకుందాము, కరివేపాకు, పచ్చపక్క దంచిన వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలమ్మా. ఇందులో వెల్లుల్లి ఒక 12 రెప్పలు తీసుకున్నానమ్మా. పచ్చపక్క దంచి వేసాను. 2 ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకుందాము, పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమ్మా. ఇది ఫ్రై కానీ బాగా. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు వేసుకుందామమ్మా. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగానే. హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకుందామమ్మా. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకే కొద్దిగా వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగానే వేయండి అమ్మా, తర్వాత మనం వేసుకుందాం సరిపోకపోతే. మనము ఆకుకూరలు వేసుకుందామమ్మా. బాగా కలపండి. కలిపేసాను. ఇప్పుడు మనము పప్పు వేసుకుందామమ్మా. ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కదా. ఒక పప్పు వేసుకుంటున్నానమ్మా, పెసరపప్పు. ఇదిగోమ్మా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 1 విజిల్కి ఆఫ్ చేసేయండి. సరేనా? మూత పెట్టేస్తున్నాను. 1 విజిల్కి ఆఫ్ చేసేయండి. చూడండి అమ్మా, విజిల్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. చూసారా? చూసారమ్మా? ఇప్పుడు చూసుకోండి, ఉప్పు తక్కువ ఉందంటే వేసుకోండి ఇప్పుడే. ఇది చపాతీస్కి, అన్నంకి. నేను దీనికి సైడ్ డిష్ ఏం చేశాను తెలుసా? ఇదిగో
బొండి చేప. ఇది నేను మంచి వేడి నీళ్ళు ఒకసారి కడిగేసి మళ్ళీ క్లీన్ వాటర్లో కడిగి ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ధనియాల పొడి కొద్దిగా ఏమో జీలకర్ర పొడి వేసి కలిపి పెట్టానమ్మా. ఒక 15 నిమిషాలు అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాను నేను, సైడ్ డిష్. ఓకేనా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది, దింపేద్దాం. ఇది మీకు నచ్చిందంటే ఇది కంటి చూపుకి, ఇంకా బోన్స్కి, షుగర్ పేషెంట్స్కి, వాళ్ళకందరికి చాలా మంచిదమ్మా. ఓకేనా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.